వారికి గోవింద గోవింద. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండల వెంకటరమణ గోవింద. ఏడుకొండల వెంకటరమణ గోవింద. ఏడుకొండల వెంకటరమణ. ధన్యవాదాలండి. జగదీష్ గారు ఈ శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, అదేవిధంగా పిఎస్ఆర్ రాజు గారు, రాఘవేంద్ర గారు, కొత్తవలస న్యాయ అధికారి గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి వివిధ సోదరీమణులు, ప్రత్యేకించి వివిధ కారణాల వలన అవయవాలు కోల్పోయి మరి ఈ సంస్థ ద్వారా ప్రయోజనం పొందాలనేటువంటి ఉద్దేశంతో పొందినటువంటి వ్యక్తులు, పొందాలనుకునేటటువంటి వ్యక్తులు, మీ అందరికీ కూడా ఈరోజు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడి దాదాపు డిసెంబర్ నెల 20వ తారీఖు ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఇనాగరేషన్కి రమ్మని చెప్పేసి అడిగారు. కాకపోతే ఇవాళ నేను 30వ తారీఖు మన గురజాడ వారి సభకి ముందే ఒప్పుకుని ఉండటం మూలంగా తర్వాత ఆ రోజుల్లో నేను ఇండియాలో ఉంటానో లేదో కూడా నమ్మకం లేదు కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంతో పాటు కలిపి చేయవలసినటువంటి కోరాను. వారు నా కోరిక మన్నించి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తాను. మీకు తెలుసు, ఇవాళ రేపు దేహంలో అన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా అనేక సమస్యలతోటి ప్రజలు బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్య కావచ్చు, మరి నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇంకేదైనా సాంఘిక కారణాల సమస్యలు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మరి కొన్ని అవయవాలు కోల్పోయినప్పటికీ కూడా మనోధైర్యంతో అవన్నీ కూడా ఆ వైకల్యాన్ని జయించి కార్యక్రమాన్ని, ఒక గమ్యాన్ని, ఒక ఎజెండాని నిర్దేశించారు. నువ్వు ఈ భారతదేశంలో ఈ పేద ప్రజానీకానికి ఎవరైతే ఆర్థికంగా సరిగా లేరో, ఈ అవయవాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారికి నువ్వు పనిచేయాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయనకి ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని బాధ్యతతోటి, చాలా అంకిత భావంతో నిర్వహిస్తున్నందుకు ఆయన హృదయపూర్వకంగా అభినందన. మరి అంతేకాదు, దాదాపు ఇప్పటి వరకు 2,40,000 మంది పైగా అవయవ దానం చేసినటువంటి గొప్ప మనిషి. ఆయనకి చాలా అత్యున్నతమైనటువంటి భారతదేశంలో ఒక అవార్డుని ఇవ్వాలని చెప్పేసి కోరాలి. ఎందుకంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగించేటటువంటి మనిషిగా ఉన్నారు. సమాజంలో మరి మనం ఒక స్థానంలో ఉన్నామంటే మన మూలంగా మన నెక్స్ట్ రాబోయేటటువంటి తరాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆదర్శంగా నిలబడి వాళ్ళకి ఒక చైతన్యంలాగా, ఆశాకిరణంలాగా కనిపించాలి. ఇన్ని లక్షల మంది కుటుంబాలకి ఆశాకిరణం కనిపించినటువంటి మరి జగదీష్ని మరి ఆ భగవంతుడు మరి చల్లగా ఆశీర్వదించాలని చెప్పేసి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకించి పాప్ స్మియర్ టెస్టులు ఒక 5,000 మందికి చేయాలని అనుకుంటున్నాడు. అదేవిధంగా దాదాపు ఒక 1000 మందికి HPV వ్యాక్సినేషన్ కూడా చేసి ఆ వ్యాక్సిన్లు ఇచ్చి గర్భ క్యాన్సర్ రాకుండా మరి నివారించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాడు. ఇటువంటి సమాజ సేవకు అంకితమైనటువంటి, మానవ సేవే మాధవ సేవగా భావించినటువంటి జగదీష్ని